అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పెళ్ళై 5 ఏళ్లైనా సంతానం లేకపోవడంతో మరదలని పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు అంకిత్. దీంతో భార్యను అడ్డు తొలగించుకుంటేనే ఇటు మరదలని పెళ్లి చేసుకోవచ్చు అని ఒక దుర్మార్గపు ఆలోచన చేశాడు అంకిత్. దీంతో కారుతో ఆ వెహికల్ మీరు చూడొచ్చు, కారుతో భార్యను అత్యంత దుర్మార్గంగా ప్రమాదాన్ని అక్కడ ఆ స్కెచ్ చేసి ప్లాన్ వేసి ఆమె మృతికి కారణమయ్యాడు. విజువల్స్ మీరు చూస్తున్నారు, కారుతో ఢీకొట్టించిన విజువల్స్. కారుతో ఢీకొట్టించి ఆమె హత్యకు ప్లాన్ చేశాడు. సచిన్, అంకిత్లను అరెస్ట్ చేశారు పోలీసులు. దానికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. ఒక్కసారి మీరు చూస్తే కనుక అదిగోండి ఆ కారు సీసీ ఫుటేజ్ ఆధారంగా మీరు చూస్తే అదిగో కారుతో భార్యను ఢీకొట్టించారు. ఆ తర్వాత కారు అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆమె రోడ్డు మీద చూడండి, దాదాపుగా ఒక కనీసం ఒక 10 నుంచి 20 అడుగుల దూరం ఆమె పడి ఉంటుందనేటువంటి అతిశయోక్తి లేదు. అక్కడ మీరు చూస్తే కనుక ఆ ఢీకొట్టిన వెంటనే తను స్పృహ కోల్పోయిన తర్వాత ఇది హిట్ అండ్ రన్గా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు అంకిత్. ఈ నేపథ్యంలో అసలు ఏం జరిగింది, ఆ ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్న తర్వాత ఎటువంటి అంశాలు వెలుగులోకి వచ్చాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రామ్దాస్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఆల్రైట్, అంతకన్నా ముందు ఇదే అంశానికి సంబంధించి పోలీసులు రియాక్ట్ అయ్యారు. వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో ఎటువంటి విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి ముందుగా చూద్దాం. नगीना कस्बा निवासी अंकित कुमार ने नगीना देहात थाना क्षेत्र में एक अभियोग पंजीकृत कराया कि अज्ञात इको वाहन के चालक ने तेज और लापरवाही पूर्वक चलाते हुए उसकी पत्नी की दुर्घटना में मृत्यु कारित कर दिया है। अभियोग पंजीकरण के पश्चात पुलिस द्वारा विवेचनात्मक कार्रवाई की गई। सीसीटीवी फुटेज, इलेक्ट्रॉनिक साक्ष्य और अन्य तथ्यों को एकत्र किया गया। विवेचनात्मक कार्रवाई से तथ्य प्रकाश में आया कि मुकदमावादी अंकित कुमार की शादी 5 वर्ष पूर्व हुई थी और उसके कोई संतान नहीं थी। इस कारण वो अपनी पत्नी से खिन्न रहा करता था और अपने रिश्ते की किसी अन्य महिला से वो शादी करना चाहता था। इसीलिए उसने अपने साथी सचिन, जो इको वाहन का चालक था, उसके साथ मिलकर षड्यंत्र करते हुए अपनी पत्नी की हत्या कारित कराया था। उसने विवेचनात्मक कार्रवाई के दौरान साक्ष्य संकलन से ये तथ्य प्रकाश में आए और जिस वाहन से मुकदमावादी ने अपनी पत्नी की हत्या कारित कराया था वो इको वाहन भी पुलिस ने बरामद कर लिया है और दोनों व्यक्तियों को गिरफ्तार कर जेल भेजा गया और दुर्घटना में जो अभियोग पंजीकृत किया गया था एक्सीडेंट का, उसको हत्या की सुसंगत धाराओं में परिवर्तित करते हुए विवेचनात्मक कार्रवाई प्रचलित है। 8 मार्च को नगीना कस्बा निवासी अंकित कुमार ने नगीना देहात थाना क्षेत्र में రైట్, అది పోలీసులు చెబుతోంది. పోలీసుల వెర్షన్. ఆ దుర్మార్గపు ఆలోచనకు సంబంధించి గుట్టు రట్టు చేశారు పోలీసులు. సచిన్, అంకిత్లను అరెస్ట్ చేసి ప్రస్తుతం అదుపులోకి తీసుకొని విచారించడం జరుగుతోంది. కేవలం ఇది ఒక్క కారణమేనా, లేకపోతే ఇంకా కారణాలు ఏమైనా ఉన్నాయా? ఈ అన్ని కోణాల్లో కూడా పోలీసుల దర్యాప్తు జరుగుతోంది. భార్యను అంతమొందిస్తే ఇటు మరదరిని పెళ్లి చేసుకోవచ్చు అనే దుర్మార్గపు ఆలోచనతో భార్య కిరణ్ను చంపేశాడు కారుతో ఢీకొట్టించి మరి ఆ అంకిత్. ఇప్పుడు ఇదే అంశానికి సంబంధించి ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ వ్యాప్తంగా ఆ చర్చ జరుగుతుంటే అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే వరుస ఘటనలు ఇప్పుడు ఉత్తరప్రదేశ్ను ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. ఉత్తరప్రదేశ్లో ఏం జరుగుతోంది అనే క్వశ్చన్ని రేకెత్తించేలా ఉంది. ఒకసారి ఆ విజువల్, ఆ ఢీకొట్టించిన సందర్భంలో ఆ విజువల్ని ఫుల్ ఫ్రేమ్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే దాంట్లో టైం కూడా మెన్షన్ చేస్తూ ఉంది. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు, అయితే మిమ్మల్ని కలవరపడి గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడి గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. విజువల్స్లో మీరు చూడొచ్చు ఆ ఘటనకు సంబంధించి టైం అదుగు 9 గంటల ప్రాంతం, శనివారం 9 గంటల ప్రాంతంలో ఆ టైం మీరు చూడొచ్చు. అక్కడ ఆ ఘటనకు సంబంధించి అదుగు 9 గంటల 49 నిమిషాల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. అంటే ఉదయం పూట. ఎంత దుర్మార్గపు ఆలోచన అర్థం చేసుకోవచ్చు. భార్య వెళుతున్న సందర్భంలో అది హిట్ అండ్ రన్గా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు అంకిత్.
ఈ ఘటనకు సంబంధించి మీరేమనుకుంటున్నారనేది మీ రియాక్షన్కి సంబంధించి కామెంట్ చేసే ప్రయత్నించండి. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు, అయితే మిమ్మల్ని కలవరపడ గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడ గురే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉత్తరప్రదేశ్ బిజ్నోర్ జిల్లాలో దారుణం జరిగింది. మరదలపై మోజుతో భార్యను హత్య చేయించాడు భర్త. ఫ్రెండ్ సచిన్తో కలిసి భార్య హత్యకు స్కెచ్ గీశాడు. పక్కా ప్లాన్ ప్రకారం భార్య కిరణ్ను చంపించి కారు ప్రమాదంగా చిత్రీకరించాడు అంకిత్. తన భార్య రోడ్డు ప్రమాదంలో చనిపోయిందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు అంకిత్ ఏమీ తెలియనట్టుగా. అంకిత్పై అనుమానం ఉందంటూ మృతురాలి పేరెంట్స్ ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు విచారణ ప్రారంభించారు. దీంతో ఆ విచారణ చేపట్టిన సందర్భంలో అసలు నిజం బయటపడింది. పెళ్లై 5 ఏళ్లైనా సంతానం లేకపోవడంతో మరదరిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు అంకిత్. దీంతో భార్యను అడ్డు తొలగించుకోవాలని దుర్మార్గపు ఆలోచన చేశాడు. కారుతో ఢీకొట్టించి భార్యను హత్య చేయించాడు అంకిత్. సచిన్ అంకిత్లను అరెస్ట్ చేశారు పోలీసులు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.